హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ టాబ్లెట్ హబ్ ఛానల్. సో గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే డ్యూరాలాస్ట్ 30 mg గురించి అయితే పూర్తిగా రివ్యూ చేసుకుందాం. సో ముందుగా ఈ టాబ్లెట్లో కాంపోజిషన్, యూసేజ్, వర్కింగ్, డోసేజ్, అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ మరియు ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలో క్లియర్గా మాట్లాడుకుందాం. సో ముందుగా కాంపోజిషన్ చూస్తే ఈ టాబ్లెట్లో డాపోక్సిటిన్ 30 mg ఉంటుందన్నమాట. సో ఈ టాబ్లెట్ యొక్క ప్యాక్ సైజ్ వచ్చేసి 4 ప్యాక్ ఇది. సో ప్రజెంట్ దీని కాస్ట్ చూస్తే 199 రూపీస్ అయితే ఉందన్నమాట. సో ఈచ్ టాబ్లెట్లో 30 mg ఇమిడి అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా ఈ టాబ్లెట్ను సన్ఫార్మా అనే కంపెనీ అయితే తయారు చేస్తుంది. ఇక యూసేజెస్ విషయానికి వచ్చినట్లయితే శీఘ్రస్ఖలనం, అంగం త్వరగా స్ఖలించే వారికి, వీర్యం త్వరగా పడిపోయే వారికి, శృంగారంలో పూర్తిగా సాటిస్ఫైడ్ లేని వారికి బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల శీఘ్రస్ఖలనం నుండి ఆందోళన లేకుండా ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ను పెంచుతుందన్నమాట. తద్వారా శృంగార తృప్తి పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా హౌ ఇట్ వర్క్స్, దీనిలో ఉండే డాపోక్సిటిన్ అనే మెడిసిన్ సెలెక్టివ్ సెరోటోనిన్ రెప్లికేట్ ఇన్హిబిటర్స్. ఇక ఈ మెడిసిన్ నాడీ వ్యవస్థలో సెరోటోనిన్ లెవెల్స్ను పెంచుతుంది, అంగం స్ఖలించడానికి పట్టే సమయాన్ని పెంచుతుంది. అదేవిధంగా పురుషాంగంపై నియంత్రణ అయితే పెంచడానికైతే వీలుంటుందన్నమాట. సో ఇంకా డోసేజ్ విషయానికి వస్తే ఈ మెడిసిన్ను తినకముందు లేదా తిన్న తర్వాత అయినా వేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా సెక్స్ చేయడానికి 1 లేదా 3 గంటల ముందు ఈ టాబ్లెట్ను అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ టాబ్లెట్ను కేవలం రోజుకి 1 మాత్రమే తీసుకోవాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే శీఘ్రస్ఖలనం ఉంది అని డాక్టర్ కన్ఫర్మ్ చేసిన తర్వాతనే ఈ మెడిసిన్ అయితే యూజ్ చేయాలి. సో ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే ఎవరైతే ఈ మెడిసిన్ పడదో వారికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో అవి చూస్తే తలనొప్పి, వాంతులుగా ఉండటం, మత్తుగా అనిపించటం, వికారం, తల తిరగటం, అజీర్ణం, నీరసంగా ఉండటం, చెమటలు ఎక్కువగా రావడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రత ఎక్కువైతే మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకే వాడుకుంటే చాలా మంచిదండి. సో ఇంకా ప్రికాషన్స్ విషయానికి వస్తే ఎవరైతే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, అధిక రక్తపోటు ఉన్నవారు, మూర్ఛవ్యాధి ఉన్నవారు, లివర్ కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు, అదేవిధంగా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఈ టాబ్లెట్ని అయితే యూజ్ చేయకూడదండి. సో ఈరోజు అయితే ఈ డాపోక్సిటిన్ 30 mg గురించి అయితే పూర్తిగా రివ్యూ చేసుకున్నాం. సో ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా ఉంటాను.